మనకి ఇండియన్ పాలిటీలో పార్ట్స్, షెడ్యూల్స్, ఆర్టికల్స్, ఓకేనా? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మనకి 25 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 440 నుంచి 450 మనకి ఆర్టికల్స్ అనేవి లక్బక్ రూపంలో ఉన్నాయి, ఓకేనా? అందులో మనం ఏదైతే మనకి పార్ట్ 25 ఉన్నాయో అందులో ఒక పార్ట్ అనేది చూసుకుందాం. దట్ ఈస్ థర్డ్ పార్ట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆ థర్డ్ పార్ట్ అనేది ఏంటి? ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ ఆల్రెడీ చెప్పాం కదమ్మా. ఫండమెంటల్ రైట్స్ అనేవి 6 కేటగిరీస్ ఉన్నాయి. సో ఆ 6 కేటగిరీస్ ఈజీ ట్రిక్ అనేది మన ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఆ ట్రిక్ ఏంటంటే ఫ్రీ సిసి, ఓకేనా? ఫ్రీ సిసి. సో ఒకసారి మనం ఆ ఫండమెంటల్ రైట్స్ లో ఫస్ట్ ఉండేది ఏంటి అంటే రైట్ టు ఈక్వాలిటీ. ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాము. సో ఏంటి? ఆర్టికల్ 12 డెఫినేషన్ ఆఫ్ స్టేట్, ఆర్టికల్ 13 డెవల్యూషన్ ఆఫ్ లా, ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, ఆర్టికల్ 15 discrimination of caste, race, religious and sex ratio, article 16 giving equal opportunity to the private sectors, and article 17 prohibition of untouchability, article 18 titles, abolition of titles. సో ఇవన్నిటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. సో మనకి ఒక రాజ్యం ఉంటుంది, ఓకేనా? రాజ్యంలో చట్టాలు ఉంటాయి. సో రాజ్యం అనేది ఆర్టికల్ 12. సో రాజ్య నిర్వచనం అంటాము. సో మనకి రాజ్యంలో చట్టాలు ఉంటాయి. ఆ చట్టం ముందు అందరూ సమానులే, దట్ ఈజ్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఎప్పుడైతే అందరూ సమానులు అయ్యారో ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. దట్ ఈజ్ మీన్స్ డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్, రేస్, రిలీజియస్. ఎప్పుడైతే ఎవరికి భేదాభిప్రాయాలు ఉండవో అందరికీ సమాన అవకాశాలు, మనకు ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి. గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ద ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్స్. ఎప్పుడైతే అందరికీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ దొరికిందో ఎవరికి అంటరాని తరం అనేది ఉండదు. సో అన్టచబిలిటీ కూడా మనకి నశిస్తుంది. ఎప్పుడైతే అన్టచబిలిటీ అనేది ఉండదో ఎవరికి కూడా ఈ యొక్క టైటిల్స్ అనేవి ఇవ్వబడుతూనే ఉండదు, ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, అలానే మిలిటరీ వాళ్ళకి కూడా తప్ప మిగిలిన ఎవరికి కూడా అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేది అంటుపట్టదు. సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? కామెంట్. ఫాదర్ ఆఫ్ ఫండమెంటల్స్ ఎవరు? కామెంట్ చేయండి.